పల్నాడు ప్రజలందరికీ ఒక మంచి పండుగ వాతావరణం నిన్నటి దినాన్ని నేను చాలా సంతోషపడ్డాను. వాస్తవంగా పల్నాడు జిల్లా ఎప్పుడు రెఫరెన్స్ తీసుకున్నా కూడా వెనుకబడిన జిల్లాగా లేదా ఎక్కువ అగ్రికల్చర్ ఉన్న జిల్లాగానే మనం అంతవరకు చూసాము. నిన్నటి రోజుని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుల వారు కూడా నన్ను మాట్లాడడం మీరు విన్నారు. ఈ యొక్క సందర్భంగా నేను మీకు కొత్త అడ్రస్ని సమకూర్చినటువంటి ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇప్పుడు పల్నాడు వెనుకబడిన జిల్లా కాకుండా పారిశ్రామికంగా అనేక మందికి దేశవ్యాప్తంగా మాదిరి చూపించిన జిల్లాగా మారినట్లుగా నేను ఇవాళ పేపర్లో చూశాను. నేను మొట్టమొదటిసారి అది చూసిన తర్వాత నాలో చాలా సంతోషం కలిగింది. మరి ముఖ్యంగా నిన్నటి రోజుని మనం చేసినటువంటి ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో ఆయా బ్యాంక్స్ నుంచి చాలా మంది ముందుకు వచ్చారు. డబ్బులు వాళ్ళంతా సోర్స్ చేశారు, ఇచ్చారు, శాంక్షన్స్ అయినాయి, ప్రాసెస్ అవుతున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్గా మాకు కూడా 600 కోట్లు చేయాలి. అందులో 570 కోట్లు ఆల్రెడీ నిన్నటికి మనం కంప్లీట్ చేశాము. ఇక ఈ రోజు కూడా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. నిన్నటితో అది ఎండ్ అవ్వలేదు. మీకు అందరికీ ఈ పత్రిక సముఖంగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది నిన్నటితో ముగిసిపోలేదు, ఇది నడుస్తూనే ఉంది. ఈరోజు వినుకొండలో ఆల్రెడీ ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు వాళ్ళు కూడా క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అక్కడ పెట్టారు. మా సిబ్బంది అక్కడికి వెళ్ళారు. ముఖ్యంగా మనం ఇక్కడ నర్సరావుపేటలో మేజర్ ఆఫీస్ ఉంది కాబట్టి సో వీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. ఇందులో నేను మీతో చెప్పాల్సిన విషయం ఏంటంటే పీడబ్ల్యూడి వాళ్ళు ఎవరైతే మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి 156 మంది లిస్టు మన దగ్గర ఉంది. ఆ 156 మందికి 100% ఫైనాన్స్ చేస్తామని చెప్తున్నాను. ఎందుకంటే అందులో ఎవరికైనా ఒకరికి సిబిల్ పోయినా కూడా వాళ్ళ కుటుంబంలో ఇంకొకరిని ఆదుకోవడం ద్వారా కుటుంబాలను ఆదుకోవాలనే కాన్సెప్ట్తో 100% అది చేస్తున్నాం. అదేవిధంగా నిన్న ట్రాన్స్జెండర్స్ కూడా మనం అడ్రస్ చేసాం. భారతదేశంలో మొట్టమొదటిసారి పల్నాడు వేదికగా ట్రాన్స్జెండర్స్కి మనం ఫైనాన్స్ 100 మందికి ₹1 కోటి ఫైనాన్స్తో ముందుకు వచ్చాం. ఇది మొత్తం భారతదేశానికి ఒక మాదిరిగా ఉండబోతుంది. ఇక మనం ఆయా నియోజకవర్గాల్లో మనం చేపట్టినటువంటి కార్యక్రమాలతో పాటుగా మనం ఇక్కడ పారిశ్రామికంగా అగ్రికల్చర్గా రెండు కలిపి అగ్రో ఇండస్ట్రీస్ని డెవలప్ చేసే కార్యక్రమంలోనే ముందుకెళ్తున్నాం. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి, ఇంకా ముందుకు రండి. పిల్లలు చదువుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ₹7,50,000 వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా లోన్ తీసుకొచ్చి మీ పిల్లలు చదివించే ఏర్పాట్లు చేయండి. మా సిబ్బంది అంతా మీకు సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మేము కూడా అందుబాటులోనే ఉంటాం. ఇక ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా అన్నగారు అరవింద్ బాబు గారికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. నిన్నటి మీటింగ్లో కూడా వారు ప్రత్యేకించి స్టేట్ బ్యాంక్ కోసం ప్రస్తావించడం మేము చాలా సంతోషించాం. ఎందుకంటే నిన్నటి మీటింగ్లో అత్యధికంగా రుణాలు ఇచ్చిన బ్యాంక్గా కానీ అత్యధికంగా మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేసిన బ్యాంక్గా కానీ అక్కడ పెద్దగా మనకి కనిపించినప్పటికీ కూడా అది వారు మాట్లాడడం ద్వారా భారతీయ స్టేట్ బ్యాంక్కి ఒక ఉనికిని ఆయన ఇక్కడ ఇచ్చినట్టుగా నేను భావించాను. ఆయనకి నేను ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అది ఇంకా మనం సిఎస్ఆర్ యాక్టివిటీలు కూడా స్కూల్ ఒకటి చేసాం. నిన్న మనం ఏంజల్ ట్యాక్స్ పక్కన ఉన్న స్కూల్ ఒకటి మనం గవర్నమెంట్ కాన్వెంట్గా డెవలప్ చేస్తున్నాం. ఇక పిల్లలు అక్కడ చదువుతారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డెవలప్ అవ్వాలని చెప్పి ఇక A1 స్కిల్ సెంటర్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ సెంటర్ కూడా నర్సరావుపేటలో మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో 2 యాక్టివిటీస్లో మనం ఫ్లోరైడ్ ప్రాబ్లమ్ని అధిగమించడం కోసం కానీ మైక్రో ఫిల్టర్స్ని 10 గ్రామాలకి ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఫ్లోరైడ్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి డయాలసిస్ సెంటర్ కూడా ఇచ్చాం. ఈ 4 కూడా నిన్న మనం ఇచ్చాం. బహుశా దాన్ని స్టేజ్ మీద ప్రస్తావించలేదు. మరి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేసింది ఏంటంటే అత్యధికమైనటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రతి భారతీయ గుండె చప్పుడుగా చేయడం జరిగింది. దాన్ని మీ అందరి ముందు ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ఇప్పుడే నన్ను అడిగారు మీరందరూ, మీకు అందరికీ ఒకరోజు అందరికీ మీరు అన్ని వార్తలు రాస్తున్నారు, అందరినీ మీరు పైకి తీసుకొస్తున్నారు, మరి మిమ్మల్ని కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి అన్నగారు అడగడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఒకరోజు మేము కేటాయిస్తాము. ఆ ఒక్కరోజు మొత్తం పాత్రికేయులు ఎంతమంది అయితే ఉన్నారు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా, వాట్సాప్ మీడియా, ఎవరైనా యూట్యూబ్ మీడియా అందరూ కూడా మీరు కూడా ముందుకు రండి మీ కుటుంబాలని. ఎందుకంటే నేను గట్టిగా నమ్ముతాను, ఇది ఉద్యోగం కాదు, జర్నలిజం అనేది జాబ్ కాదు, ఇది ఒక ప్రవృత్తి. మీరు స్వేచ్ఛగా వార్తలు రాయాలంటే మీకు కూడా మంచి మీకు ఉండాలని చెప్పే ఉద్దేశం మీద మీకు కూడా ఉపాధి కల్పించే మార్గంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ముందుంటుంది. మీరు కూడా ఒకరోజు వస్తారు, ఒకరోజు మీకు కూడా 2 రోజులు మీకు కూడా కేటాయిస్తాం ప్రత్యేకించి పాత్రికేయుల కోసం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి
మరి అన్నగారు అరవింద్ బాబు గారికి, మీ అందరూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.